హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. అదేదో సినిమాలో సమంత డైలాగ్ ఒకటి ఉంటుంది అనమాట. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు అని. ఇందులో ఎంతవరకు నిజమా కాదా అన్న విషయం అయితే నాకు తెలియదు, కానీ బట్ ఆడవాళ్ళందరికీ ఇష్టమైనవి రెండు అయితే ఖచ్చితంగా నేను చెప్పగలను. అవేంటి అంటే కొత్త బట్టలు, అలాగే కొత్త నగలు. ఇవి రెండు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మేబీ వాళ్ళు డ్రెస్సెస్ ఇష్టపడినా, పట్టు చీరలు కానీ, లంగా ఓణి కానీ, ఏ ఉన్నా ఎన్నున్నా కానీ ఇంకా కొత్తవి కొనాలి అన్న ఆశ ఉంటుంది. అలాగే ఇక బంగారం, అరే 10 రూపాయలు డబ్బులు దాచిపెట్టుకుంటే దానికి ఇంకో 10 రూపాయలు యాడ్ చేసి ఏదన్నా ఒకటి కొత్త నగలు ఒకటి కొనుక్కుందామన్న ఆలోచన ప్రతి ఒక్క ఆడవారిలో ఉంటది. అయితే ఏంటి ఈ రోజు అక్క సడన్ గా వచ్చి బట్టల మీద బంగారం మీద పడింది అనుకోవచ్చు. చెప్తాను, ఆ విషయం కూడా చెప్తాను. అయితే తాజాగా బంగారపు రేట్లు అయితే ఎట్లున్నాయంటే ఆకాశాన్ని తాకుతున్నాయనే చెప్పుకోవాలి. అదేమంటే ఈ రోజు రేపు మనం చూస్తూ ఉంటాం న్యూస్ లో భారీగా తగ్గిన బంగారపు ధరలు, నేళ్ళంటుతున్న బంగారపు ధరలు ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాము. అయితే నిజంగానే బంగారపు ధరలు అంత తగ్గిపోయిందా అనే విషయానికి వస్తే మాత్రం నన్ను అడిగితే మాత్రం అస్సలు కాదు. నాకు ఊహ తెలిసినప్పుడు సవర బంగారం ధర 3,000 రూపాయలు ఉన్నది. అది కాస్త 30,000 రూపాయలకు వచ్చింది, 50,000 రూపాయలకు వచ్చింది, 70,000 రూపాయలకు వచ్చింది, తాజాగా 90,000 కూడా తాకేసింది. ఇక భవిష్యత్తులో 1,10,000 తాకినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే ఇది బంగారం ధర తగ్గుతుంది, బంగారం ధర కుప్పకూలిపోయినా ఇలాంటి న్యూస్ మనం చూస్తూ ఉంటాం కదా. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు వాస్తవాలు ఉన్నాయన్న విషయం అయితే మీ ముందు పెట్టేస్తాను. బట్ మీరు చేయాల్సిందిలో ఒక్కటే, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. పోతే బంగారం ధర అనేది ఇప్పటి వరకు ఒక స్టాండ్ మార్క్ 90,000 రీచ్ అయిపోయింది. 24 క్యారెక్టర్స్ గోల్డ్ అయితే. 22 క్యారెక్టర్స్ గోల్డ్ అయితే మాత్రం 80,000 ప్లస్ అనేది. అంటే నేను ఎగ్జాక్ట్ ప్రైజెస్ చెప్పట్లేదు, ఎందుకంటే నా ఇంటెన్షన్ గోల్డ్ రేట్స్ గురించి మాట్లాడడం కాదు. గోల్డ్ రేట్ ఇంతకు తగ్గదా అన్న విషయం గురించి మీ అందరికి ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే నన్ను అడిగితే గోల్డ్ రేట్ మాత్రం అస్సలు తగ్గదు. ఇప్పుడు 90,000 ఉంది కదా, మహా తగ్గింది అంటే ఒక 2,000 3,000 తగ్గొచ్చు. అంతేకాని ఈ 90,000 రూపాయలు ఉన్న బంగారం ధర ఏకంగా ఒక 50,000కి పడిపోతుంది, ఒక 70,000కి పడిపోతుంది అని మాత్రం అస్సలు కలలో కూడా అనుకోవద్దు. తగ్గితే ఒక 2,000 3,000 తగ్గొచ్చు, పెరిగితే ఎంతన్నా పెరగచ్చు, మన చేతుల్లో అది లేదనమాట. అయితే ఎందుకక్క నీకెట్లా తెలుసు, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అని అనుకోవచ్చు. నాకే కాదు, కొంచెం ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఇప్పుడు బంగారం మేకింగ్ ప్రాసెస్ అంటే బంగారం మేకింగ్ కానీ, జ్యువెలరీ మేకింగ్ కానీ, ఇదంతా మాన్యువల్ పవర్ కావచ్చు, మెకానికల్ పవర్ కావచ్చు. అంటే మనుషులు చేసిన యంత్రాలు చేయించిన ఈ మాన్యువల్ పవర్ కానీ, మెకానికల్ పవర్ కానీ మన దగ్గర దండిగా ఉంది. కానీ అసలు ఇవన్నీ చెయ్యాలంటే మనకేం కావాలి? బంగారం, ముడి ఖనిజం కావాలి. అంటే ఇప్పుడు యాసిడ్ బంగారం మనకు దొరకదు భూమిలో. అదొక ముడి ఖనిజం లాగా దొరికితే దాన్ని ప్రాసెస్ చేసి దాని నుంచి బంగారం తీసి ఆ తర్వాత దాన్ని బంగారు వ్యాపారవేత్తలు తీసుకొని వాటిని డిజైన్స్ గా వాటిగా చేస్తే మనం వెళ్ళి కొనుక్కుంటున్నాం. అయితే ఇక్కడ ఈ ముడి ఖనిజం నుంచి బంగారం తీయడానికి, ఈ తీసిన బంగారాన్ని డిజైన్స్ గా చేయడానికి ఇలా రకరకాల మాన్యువల్ పవర్, మెకానికల్ పవర్స్ ఉన్నాయి. కానీ అసలు భూమిలో దొరికే ముడి ఖనిజం ఎంత ఉంది? అదే మనం తీస్తా ఉంటే ఉత్పత్తి అయి రాదు. ఆల్రెడీ సగానికి పైగా తీసేసాము. అది కాస్త డబ్బులు ఉన్న వాళ్ళు బంగారం రూపంలో కొనుక్కొని దాచుకున్నారు. అంతేకాదు తాజాగా బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఈ గోల్డ్ అయితే దాచుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పటికన్నా ఇదే మనకు యూజ్ అవుద్ది అన్న ఆలోచనతో బ్యాంక్స్ ఇవన్నీ కూడా కొంత బంగారాన్ని తీసుకెళ్లి దాచుతున్నాయి. ఆల్రెడీ బ్యాంకులు దాచుకుంటున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళు గట్రా ఎప్పటికప్పుడు బంగారం కొని దాచుకుంటున్నారు. ఇలా ఎవరికి వాళ్ళు దాచుకుంటుంటే ఉన్న ముడి ఖనిజం మినరల్, భూమిలో ఉండే మినరల్ కాస్త మనం తీస్తున్న కొద్ది ఇంకదైనా తవ్వతో ఉంటే తరిగిపోక తప్పదు కదా. అలాగే మనం ఉన్న బంగారాన్ని తీస్తా ఉంటే అది తరిగిపోతూనే ఉంటది. ఇక్కడ మనకి ఎప్పుడైతే మినరల్, ముడి ఖనిజం షార్టేజ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజెస్ అయితే పెరుగుతాయి. ఏదైనా అంతే, కూరగాయల దగ్గర నుంచి తీసుకోండి. ఒకప్పుడు ఎర్రగడ్డల రేటు 200 దాకాయి. ఎందుకు దాకాయి అంటే అది షార్టేజ్ వల్ల వాటి ప్రైజెస్ పెరుగుతాయి. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆటోమేటిక్ గా మనకి సోర్స్ అనేది లిమిటెడ్ ఉన్నప్పుడు ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. కాబట్టి ఇది నేను చెప్పేది, ఎప్పటికైనా బంగారం ధరలు పెరిగేదే గాని తగ్గేదైతే ఉండదు. మరి అట్లా అంటే ఎలా అక్క? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొద్దో గొప్ప బంగారం కొనుక్కోవాలి కదా, మరి ఎలా అంటే
ఎలా అంటే ఏముంది, ఇప్పుడు ఆ 2000 3000 ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే ఇక ఇంతకంటే బంగారం తగ్గదు అని మన మనసుకు అనిపించినప్పుడు వెళ్ళేసి కొనుక్కోవడమే. ఇలా చెప్పాలంటే మనం రెగ్యులర్ గా గోల్డ్ కొనుక్కునే వాళ్ళకి కాల్ చేసి సో ప్రైస్ ఇంత ఉంది, ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వాళ్ళు మేబీ తగ్గొచ్చు అని చెప్తే వెయిట్ చేయండి. లేదు ఇంతకంటే తగ్గదు అని అంటే వన్స్ మీరు ఆలోచించుకోవాలి. సో ఒక 2000 3000 ప్రైస్ డ్రాప్ అయింది, ఇంతకంటే ఇంకా తగ్గదేమో, ఎందుకు వచ్చింది అని కొనుక్కోవాలనుకుంటే కొనేసుకోవచ్చు. లేదు వెయిట్ చేద్దాము ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేసినా ఒకవేళ మళ్ళీ 2000 3000 పెరిగింది అనుకోండి, ఓయమ్మ ఇంకా పెరిగిపోతుంది ఎందుకు వచ్చింది అంటాలే అని కొనుక్కుందామంటే అలాగైనా కొనేసుకోవచ్చు. కాబట్టి చివరి ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే ఈ బంగారపు ధరలు అన్ని ఆకాశాన్ని అంటే గాని తగ్గేది మాత్రం ఉండదు. కాబట్టి మీకు కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోండి, లేదు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయండి. సో ఇదండి ఈ వీడియో కానీ మీకు కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఫర్ వాచింగ్.